నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వృద్ధాప్య పెన్షన్లతో పాటు పలు పెన్షన్ల పెంపుపై వాడవాడల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం మళ్లీ మీరే రావాలని నినాదాలు వినుకొండ కొండపైకి జరుగుతున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన సిపిఐ బీజేపీ వైశ్య నాయకులు ఘాట్ రోడ్ నిర్మాణానికి తమ వంతు నగదు అందజేసిన నాయకులు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్న శాసనసభ్యులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఈపూరు మండలంలోని గోపునవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచడం సంతోషకరమని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి నీళ్లు రాబోతున్నాయి. చంద్రబాబు గారు మనకి చాలా మేలు చేశారు. నాగార్జున సాగర్ మీద ఆధారపడితే కొన్నిసార్లు నీళ్లు వస్తున్నాయి, ఒక్కోసారి పైన వర్షాలు తక్కువైతే డ్యామ్ కూడా నిండటంలా, నీళ్లు సరిపోవట్లా, తాగడానికి కూడా నీళ్లు నాకు ఇబ్బంది పడ్డా. గతంలో నాగార్జున సాగర్కి నీళ్లు రానప్పుడు ఇక రైతాంగం పరిస్థితి, పశువులకి మేతలకు ఇబ్బంది పడ్డాం, కరువులు వచ్చినాయి. ఇలాంటి కరువులు భవిష్యత్తులో రాకూడదని మన నాయకుడు చంద్రబాబు గారు రైతుల్ని ఆదుకోవాలని గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలోకి కలిపేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకు అందించారు. 6020 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేశారు. మొన్ననే నగరకల్లు దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు మన నాయకుడు చంద్రబాబు గారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోదావరి నీళ్లు వల్ల మనం పంటలు పండించుకోబోతున్నాం. గతంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యమని మనకి నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినాయి. ఈరోజు మన నియోజకవర్గంలో ఇటు గుంటూరు జిల్లా అటు ప్రకాశం జిల్లాలో పంటలు పండించుకుంటున్నాం జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యమని. అయితే ఇప్పుడు కరువులు వస్తే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏం చేయలేకపోతున్నారు, ఇప్పుడు ప్రధానమంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందువల్ల ఈ రోజు అలాంటి రైతులు కష్టాలు రాకూడదు. కరువు వచ్చినా సాగర్కి నీళ్లు రాకపోయినా గోదావరి మాత్రం ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. సముద్రంలో కలిసిపోతున్నాయి లక్షల క్యూసెక్కుల నీళ్లు, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. మన నాయకుడు చంద్రబాబు గారు గోదావరి సముద్రంలో కలిసిపోయి గోదావరి నీళ్లను తీసుకొచ్చి మన పంట పొలాలకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లతో పాటు పలు రకాల పెన్షన్లు పెంచిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, ఈపూరు, శావెల్యాపురం, బొల్లాపల్లి మండలాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నూజెండ్లలో జరిగిన పాలాభిషేకంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమని, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయగా శావెల్యాపురం మండలంలో వేల్పూరు గ్రామంలో వృద్ధులు రోడ్డుపైకి వచ్చి మా పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ మీరే రావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించారు. వినుకొండ కొండపైకి వేస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టడం శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల అదృష్టమని సిపిఐ బీజేపీ నాయకులు అన్నారు. శనివారం సిపిఐ నాయకులు, బీజేపీ వైశ్య నాయకులు శరవేగంగా కొండపైకి జరుగుతున్న పనులను వేరువేరుగా పరిశీలించారు. వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండ్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే తొలి ఏకాదశి నాటికి భక్తులకు రోడ్డు మార్గం ద్వారా రామలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం లభిస్తుందన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందుకు కృషి చేస్తున్న కొండ ఘాట్ రోడ్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఘాట్ రోడ్ నిర్మాణంకు పలువురు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి తమ వంతు నగదును కమిటీ సభ్యులైన లాయర్ సైదారావు, జ్ఞానేశ్వరరావులకు అందజేశారు. వినుకొండ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ ఘాట్ రోడ్డు నిర్మాణ కమిటీకి ఆనాటి రాముల వారు స్వయంగా సీతమ్మను వెతుక్కుంటూ పోయే క్రమంలో ఇక్కడ ఉన్నారని, వారి పాద గుర్తులు కూడా ఉన్నాయని, ఆ నేపథ్యంలోనే రామలింగేశ్వర స్వామి టెంపుల్ పైన వెలిసిందని, అలాంటి చరిత్రకి గొప్ప వారసత్వానికి దగ్గర మార్గాన్ని
నడవలేని వారే కాదు, అన్ని తరగతుల అన్ని వయసుల వారు కూడా పైకి వెళ్ళడానికి తోడ్పడేటువంటి ఈ ఘాట్ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా చరితార్థులుగా మిగిలిపోతారు. వినుకొండలో గత శతాబ్దాలుగా వినుకొండ కొండ ఉంది, అందరికీ తెలుసు. ఈ వినుకొండ కొండకి పైన ఆ రామలింగేశ్వరుని ఆ మహానుభావుడు యుగ పురుషుడైనటువంటి శ్రీరాముడి చేతుల మీదుగా ఆ శివలింగం ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు స్వయంగా ఆ ప్రతిష్ఠ చేయటం వినుకొండ అదృష్టం. అలాగే దానిలో భాగంగా ఆ రోజు రావణ బ్రహ్మ మన సీతమ్మ వారిని తోడుకొని పోతుంటే వినుకొండ కాడ ఈ పర్వతం మీద జటాయువు ఆ రావణ బ్రహ్మతో యుద్ధం చేసి ఆ 2 రెక్కలు రావణ బ్రహ్మ ఖండించడం జరిగింది. అటు రావణ బ్రహ్మ వెళ్ళిన తర్వాత రాముల వారు ఇటువైపుగా వినుకొండ మీదగా వెళ్తూ ఇక్కడ జటాయు పక్షి అమ్మవారిని రావణ బ్రహ్మ తీసుకెళ్లాడని ఆ రోజు చెప్పడం జరిగింది. అది విన్న శ్రీరాముడు మొదటగా విన్నాడు కాబట్టి విన్న కొండ అని పేరు రావడం జరిగింది. దాన్నే క్రమేణా విన్న కొండగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం, మతాలకి కులాలకి వర్గాలకి అతీతంగా వినుకొండలో తొలి ఏకాదశి పండగ ఎంతో ఘనంగా ఈ రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది వచ్చి ఆ రామలింగేశ్వరం దర్శించుకోవడం జరుగుతుంది. వినుకొండకి సంవత్సరానికి పెద్ద పండగ మన తొలి ఏకాదశి. నూజెండ్ల మండలంలోని మారెళ్లవారిపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ 7 క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి టోర్నమెంటుకు మొత్తం 16 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ సర్పంచ్ మారెళ్ల పేరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగే పోటీలను కమిటీ చైర్మన్ మారెళ్ల మూర్తిరెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రతిరోజు నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతున్నట్లు చెప్పారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులతో పాటు షీల్డ్లు అందజేస్తున్నట్లు, ఈ నెల 17వ తేదీన పోటీలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. గత 7 ఏళ్ల నుంచి పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సంక్రాంతి వేడుకలు అందరినీ అలరించాయి. చిన్నారులతో సహా అధికారులు, పాలకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున సంతమాగులూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రొంపిచెర్ల వనిపెంట గ్రామానికి చెందిన 28 సంవత్సరాల బాల అంకిరెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సంతమాగులూరు మండలంలోని గ్రేన్ ఫీల్డ్ పాఠశాల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అంకిరెడ్డి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం వినుకొండలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు మృతురాలి బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంకు చెందిన గొడ్డపి రమాదేవి పండగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. శనివారం మలమూత్ర విసర్జనకై రైలు పట్టాలపైకి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు ఢీకొట్టి 44 సంవత్సరాల రమాదేవి మృతి చెందింది. మృతురాలికి భర్త ఆదినారాయణ, 2 కుమారులు కలరు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బంధువులకు అప్పగించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage. VFX footage. VFX footage.